కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనున్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి. హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. గంట వద్ద వంట స్టార్ట్ చేసేద్దామా? ఈరోజు వంట ఏంటంటే సీజనల్ మామిడికాయలతో తురుము పచ్చడి అనమాట. ఇప్పుడు సీజన్ కదండి మామిడికాయలు. నేనైతే రకరకాల పచ్చళ్ళు అయితే పట్టేస్తున్నాను మామిడికాయలతోని. ఆవకాయ పట్టే టయానికి మనం ఇలా చిన్న చిన్నగా పచ్చళ్ళు పట్టుకుంటే మనకు తినడానికి అయితే చాలా ఇంట్లోకి అయితే పుల్ల పుల్లగా చాలా బాగుంటుంది కదా. అందుకని ఇలా తురుము పచ్చడి అయితే ఒక 3 మామిడికాయలతో నేను పట్టేశాను అనమాట. దీన్ని చక్కగా మనం ఒక 2 రోజులు ఇలా ఉంచుకుంటే కూడా చక్కగా ఊరిపోద్ది పట్టుకున్నాకుండి. వెంటనే కూడా తినేచ్చండి, అంత బాగుంటుంది అనమాట. అప్పటికప్పుడు పట్టేసుకోవచ్చు. మనం ఇలా స్టోర్ చేసి పెట్టుకుంటే 2-3 నెలలు చక్కగా నిల్వ అయితే ఉంటుంది పచ్చడి అయితే ఏం పాడవదండి. ఇలాగే సంవత్సరాలు నిల్వ ఉంచుకోవచ్చు. తురుము పచ్చడి చాలా బాగుంటుంది. మీకు కూడా ఇలాగా నచ్చితే ఒకసారి నా వీడియో చూసి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇలా విడివిడి అన్నంలో చక్కగా పచ్చడి వేసుకొని తింటే చాలా అంటే చాలా బాగుంటుంది. దీనికి ముందుగా మనం ఒక 3 మామిడికాయలు అయితే ఇలా తీసుకుని దాన్ని తొక్కు అయితే తీసేసుకోవాలి. కడిగి శుభ్రంగా ఆరబెట్టేసుకోవాలన్నమాట. దానికి చెమ్మ లేకుండా అయితే మనం ఇలాగా తురుము కింద అయితే తీసేసుకోవాలి. చూసారు కదా ఎలాగ తీస్తున్నానో, సేమ్ అలాగా పచ్చి మామిడికాయ చాలా బాగుంటుంది అనమాట. ఇలాగా 3 మామిడికాయలు ఇలాగ మొత్తం తురుమంతా తీసేసుకుని మనం ఒక పక్కన అయితే పెట్టేసుకోవాలన్నమాట. దీన్ని మనం ఇందులన్నా ఒక కప్పుతో కొలుసుకుని పెట్టుకోవాలి. ముందుగా మనం తాలింపు అయితే వేసుకుందాం. ముగ్గుడు పెట్టుకుని అందులో ఒక కప్పు ఆయిల్ అయితే వేసాను. ఇదైతే వేరుశనగ నూనె అండి. మనం పచ్చళ్ళకి వేరుశనగ నూనె, పప్పు నూనె అయితేనే బాగుంటుంది. వేరే మామూలు నూనె అయితే అంత బాగోదు అనమాట. అందుకే ఈ నూనె అయితే యూజ్ చేశాను అనమాట పచ్చడికి. ఇందులో ముందుగా మనం కొద్దిగా ఆవాలు అయితే వేసుకోవాలి. ఇందులో మన చుట్టుపట్లాడుతూ ఉంటుంది కదండి ఆవాలు. అప్పుడు మనకు నూనె కాగినట్టయితే తెలుస్తుంది అనమాట. ఇది తాలింపు నూనె వేసుకుంటేనే పచ్చడి చాలా బాగుంటుంది అనమాట. ఇందులో కొంచెం జీలకర్ర పొడి అయితే వేసాను టేస్ట్ కోసం. అందులో కొద్దిగా ఎల్లుల్లిపాయలు పచ్చాగా చెదగొట్టి వేసాను అనమాట. అందులో గుప్పుడు కరివేపాకు కూడా వేసుకుని ఒక 5 ఎండుమిరపకాయలు తెంపుకొని వేసుకోవాలన్నమాట. మనం తాలింపు అయితే చక్కగా వేపేసుకుని మనం దీన్ని గ్యాస్ స్టవ్ అయితే ఆపేసుకోవాలి. చూసారు కదా ఇలాగా సరిపోద్ది మనకి. ఆ వేడికి అయితే ఇలాగ అయిపోద్ది అనమాట. నూనె అంతా చల్లారిపోవాలండి. చల్లారిపోయినాక అందులో ఒక కప్పు కారం అయితే కొద్దిగా వేసుకుని కలుపుకోవాలన్నమాట. ఆయిల్ అయితే ఎట్టి పరిస్థితిలో వేడైతే ఉండకూడదు. కలర్ అయితే మారిపోద్ది అనమాట. గోరువెచ్చకున్నా పర్వాలేదు, కానీ నేనైతే మొత్తానికి చల్లారబెట్టేసి వాడాను. పచ్చడి కారం అయితే వేసానండి. ఇందులో మామూలు కారం బాగోదు. పచ్చడి కారం వేసుకుంటే పచ్చడి టేస్ట్గానే ఉంటుంది, చూడటానికి కలర్ఫుల్గా ఉంటుంది కదా. అందుకే పచ్చడి కారం వేసుకొని చక్కగా ఇలాగ మనం కలుపుకోవాలన్నమాట. ఇలా కారం అంతా వేసేసుకొని కలిపేసుకున్నాక మొత్తం వేసేసాను అనమాట. ఒక కప్పు కారం పట్టింది. కారం మీకు ఇంకా తక్కువ తినాలనుకున్న వాళ్ళు కొంచెం తగ్గించి వేసుకోండి. అందులో ఒక హాఫ్ కప్పు మనం ఉప్పు కూడా వేసేసుకోవాలి. ఇది మెంతిపిండి ఆవపిండి అనమాట. కొద్దిగా వేపేసి ఒక స్పూన్ ఇది చక్కగా ఇందులో కలిపేసుకోవాలి. అందులోనే మనం ముందుగా మనం తీసుకున్న మామిడి తురుము ఉంది కదండి, ఆ తురుము అయితే మనం ఇందులో వేసేసుకొని కలిపేసుకోవాలి. ఈ పచ్చడి అప్పటికప్పుడు తిన్నా కూడా బాగుంటుంది, కానీ ఒక రోజు మనం అలా ఊరితే ఇంకా బాగుంటుంది అనమాట. గాజు దాంట్లో ఇందులో వేసి మనం అలా ఉంచేసుకుంటూ ఒక రోజంతా చాలా బాగుంటుంది. లేదు పొద్దున బట్టి సాయంత్రం తిన్నా కూడా మనకి చాలా బాగుంటుంది. నేనైతే ఒక రోజు అయితే ఉంచేసాను అనమాట. చూసారు కదా ఎలాగైతే కలిపేసుకోవాలి. ఇప్పుడే మనకి ఉప్పు అంత తెలియదండి. ఉప్పు మనం 2వ రోజు మనం చూసుకుని కూడా వేసుకోవచ్చు. ఉప్పు చూసుకొని తర్వాత ఉప్పు కలుపుకోవచ్చు. కారం సరిపోతే కారం కూడా వేసుకోవచ్చు. చూసారు కదా, దీన్ని మనం వేరే ఇందులో కన్నా గాజు గిన్నెలోకి అయితే వేసేసుకుని పెట్టుకోవాలన్నమాట. పచ్చడి అంతా వేరే దాంట్లోకి తీసేసి పెట్టాను దీన్ని ఒక రోజంతా. చూడటానికి ఎంతో కలర్ఫుల్గా ఉంటుంది, తినడానికి కూడా అంతే బాగుంటుంది. పుల్లగా చాలా బాగుంటుంది. వేడివేడి అన్నంలో చక్కగా పప్పులోకి కానీ మనం దేంట్లోకైనా వేసుకొని చక్కగా తినచ్చు. చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది అన్నమాట.
మనం ఇలా చేసుకుని పెట్టేసుకొని ఒక నైట్ అంతా అలా ఉంచుకుని తెల్లారి తినేయచ్చు. నేను నైట్ టైం చేశాను అనమాట. ఇది తెల్లారేసరికి చక్కగా అయిపోయింది పచ్చడి. తెల్లారి పొద్దున మనం మూత తీసి చూసుకుంటే పచ్చడి చూసారు కదా. ఆయిల్ కూడా ఇది పచ్చడి అయితే ఆయిల్ మనకు అంత కనిపించదండి. ఈ పచ్చడి ఒకటి పొడమిరకాయ పచ్చడి ఒకటి మనకు ఆయిల్ అయితే పైకి అంత కనిపించదు. పచ్చడి మనం వేరే దాంట్లోకి మళ్ళీ తీసుకుని ఒకసారి ఉప్పు సరిపోతే కొంచెం ఉప్పు కలుపుకోవాలి. నేనైతే కొంచెం సాల్ట్ అయితే కలిపాను, కొంచెం చప్పగా అనిపించింది. అలా మనం చూసుకుని కలుపుకుంటాం. మంచిది ముందే ఎక్కువ వేసుకుంటే మనం తినలేం కాబట్టి చూసుకుని వేసుకోవాలి. గాజు సీసాలోకి కానీ ఇలాగ ఏదైనా చిన్న డబ్బాలోకి కానీ వేసుకుని మనం పెట్టేసుకోవడమే. ఇలాగే నిలవ పచ్చడి కూడా పట్టేసుకోవచ్చు అనమాట. మనకు సంవత్సరం నిలవ ఉంటుంది ఇలా పట్టుకున్నా. ఇందులో మనం చక్కగా వేడివేడి అన్నంలో ఇలాగా వేసుకుని తింటే అద్దరిపోద్దండి. మరి మీరు కూడా ఒకసారి తప్పగా ట్రై చేయండి. ఇప్పుడు మామిడికాయల సీజన్ కాబట్టి మనం ఏదో ఒకటి పచ్చడి మామిడికాయలతో పట్టేసుకోవచ్చు. ఇదే మూమెంట్ కదండి మామిడికాయల పచ్చడి ఏదైనా చేసుకోవడానికి. అందుకని నేను అలా పట్టేసాను అనమాట. మీకు నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి. మరొకసారి మీరు ఎవరన్నా కొత్తగా నా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.